నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కూటమి ప్రభుత్వానికి ఏడాది సందర్భంగా తల్లికి వందనం పథకం నిధుల విడుదల ఒక్క రోజులోనే సెంట్రల్ నియోజకవర్గంలో 8.5 కోట్ల మేర అభివృద్ధి పనులకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శంకుస్థాపన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాజీనామా చేసి తనపై పోటీ చేయాలి మాజీ మంత్రి జోగు రమేష్ సవాలుకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్ ఒక్క రోజులోనే సెంట్రల్ నియోజకవర్గంలో 8.5 కోట్ల మేర అభివృద్ధి పనులకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా పలు చర్యలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. రానున్న 4 ఏళ్లలో సమస్యలు అనే నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గం తీర్చిదిద్దుతానని ఆయన వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో నేడు ఒక్క రోజు 8.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించినట్లు స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. 1, 26, 28, 29, 30 డివిజన్లలో ఆయా ప్రాంతాల స్థానిక నేతలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు సెంట్రల్ నియోజకవర్గంలో 200 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. ఈ రోజు ప్రారంభించిన పనులు త్వరలోనే పూర్తి చేసి మరలా ప్రారంభోత్సవాలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అని, నియోజకవర్గంలోని 21 డివిజన్ల సమస్యలన్నిటిపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. రాబోయే 4 ఏళ్లలో సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. సమస్య లేని విధంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని బోండా ఉమా స్పష్టం చేశారు. సూపర్ 6 లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి ఏడాదైన సందర్భంగా గురువారం తల్లికి వందనం పథకం నిధుల విడుదల చేయాలని నిర్ణయించారు. 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం 8,745 కోట్లు జమ చేయనుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లి వందనం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఏడాది 1వ తరగతి ఇంటర్లో చేరిన వారికి తల్లికి వందనం అమలు చేయనున్నారు. అడ్మిషన్లు పూర్తయ్యే డేటా అందుబాటులోకి రాగానే నిధుల జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. స్వర్ణాంధ్ర విజన్ 2047కి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మైలవరం నియోజకవర్గం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైంది. త్వరలో సీఎం చంద్రబాబుకి మైలవరం నియోజకవర్గ అభివృద్ధిపై డాక్యుమెంటేషన్ అందజేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో హార్టికల్చర్ ఎక్కడైనా ఉందంటే అది మైలవరం నియోజకవర్గంలోనే అంటూ రాబోయే 4 ఏళ్లలో రాజధాని ప్రాంతంలో మరెన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని, అందుకు తగ్గట్లుగా హార్టికల్చర్ లో సప్లై ఉండే విధంగా చూడాలని హార్టికల్చర్ అధికారులకు సూచించామన్నారు. అమరావతి రాజధానికి అతి సమీపంలో ఉన్న మైలవరం నియోజకవర్గం విజయవాడతో పాటు అమరావతి రాజధానికి ముఖ ద్వారమని, మైలవరం నియోజకవర్గంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, టూరిజం, స్పోర్ట్స్ వంటి పలు విభాగాల అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. మైలవరం నియోజకవర్గం విజన్ డాక్యుమెంట్ 2047 గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ విజన్ డాక్యుమెంట్లు పెట్టాలి. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి రాబోయే కాలంలో ఆ నియోజకవర్గ డెవలప్మెంట్కి ఏ విధంగా చేయాలి అనే విషయాల్లో వాళ్ళ కూలంకషంగా అధికారులందరినీ కూర్చోబెట్టి డిస్కస్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అందరం నాయకులు కలిసి అధికారులతో ఇవాళ ఈ విజన్ డాక్యుమెంట్ మీద, ఎందుకంటే మైలవరం నియోజకవర్గం అంటే అమరావతికి ముఖద్వారం, విజయవాడకి అతి సమీపంలో, విజయవాడ అమరావతి 2 నగరాలకి ముఖద్వారంగా ఉండి ఈ మైలవరం నియోజకవర్గంలో అన్ని రకాల అగ్రికల్చరల్గా కానీ, హార్టికల్చర్గా కానీ, ఇండస్ట్రీగా కానీ, ట్రేడల్గా కానీ, అంతేకాకుండా టూరిజంగా కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు సమీకృతమై ఉన్న నియోజకవర్గం ఏదన్నా ఉందంటే మైలవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గ అభివృద్ధి అమరావతి అభివృద్ధి, విజయవాడ అభివృద్ధి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ నియోజకవర్గం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది
ఆలోచించి అన్ని పథకం రచించాం. తప్పకుండా వీటన్నిటిని ముఖ్యమంత్రి వర్యులు తీసుకువెళ్ళి ఆ దిశగా ఈ కార్యక్రమం ఉండే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రపంచ వ్యాప్తంగా నర్సింగ్ కు మంచి ఉపాధి అవకాశాలు ఆదరణ ఉన్నాయని నర్సింగ్ కోర్స్ చేసే వారికి ఇదొక మంచి అవకాశమని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ తెలిపారు. జూలై 1న బీసీ రాయ్ దినోత్సవం సందర్భంగా పాటించే జాతీయ డాక్టర్ల దినోత్సవం నాడు 10 మంది ఉత్తమ సేవలు అందించిన డాక్టర్లకు అవార్డులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా వస్తారని తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉదయం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను 12వ వైస్ ఛాన్సలర్ గా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంకు వచ్చానన్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో అడ్మిషన్లకు ప్రత్యేక ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తెలియజేసిందని అందుకు అనుగుణంగా మే 27, 2025న నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. దరఖాస్తులను 28 మే నుండి 20 జూన్ వరకు స్వీకరిస్తున్నామన్నారు. చివరి రోజు 20న ఆన్లైన్ దరఖాస్తులను సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తామన్నారు. I am Dr. Chandrasekhar. Actually, I worked as a professor of cardiology for a long time from Karnool Medical College. I am the 12th Vice Chancellor of Dr. NTR University of Health Sciences. So I have taken charge on 25th April and from there onwards I have been working as a Vice Chancellor. Today we call this press meet. Basically, few things we wanted to highlight. Particularly, first time in the state Andhra Pradesh, we are conducting a entrance examination for BSc Nursing. So the BSc Nursing earlier used to take from the MSET. Depending upon the MSET rank, we used to this one. So this time, from the university side, both the control of examination register. So we thought we will conduct the separate examination for BSc Nursing. So we got almost there are. సో ఫస్ట్ టైం మనము బీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నామండి. బేసిక్గా ఇవాళ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం. సో ఇవాళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఫస్ట్ టైం నర్సింగ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయబోతోంది. సో దాని నేము ఏపీ ఎన్సెట్ అని పెట్టడం జరిగింది. సో మనకి ఐఎన్సి అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఒక 3 సంవత్సరాల క్రితమే ఇక నుంచి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే నర్సింగ్ స్టూడెంట్స్ని అడ్మిషన్ చేయాలి అనేది మనకి సూచన ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఓవర్ ది కంట్రీ ఇది పాటించాలి అని అన్నారు. ఒకవేళ మనము ఎంట్రన్స్ లేకుండా కన్నా స్టూడెంట్స్ని తీసుకుంటే వాళ్ళకి రేపు రెసిప్రోకల్ వాళ్ళ రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు వస్తాయి. మనం గత 2 సంవత్సరాలు వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేసాం. సో ఎంట్రన్స్ లేకుండా మనం స్టూడెంట్ తీసుకోవడానికి అప్పుడు కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. సో అందుకని మన గవర్నమెంట్ మనకి ఆదేశాలు ఇచ్చారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఎట్టి బస్సులోనే ఎంట్రన్స్ పెట్టాలని చెప్పారు. సో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. సో మనకి సుమారుగా 13,700 13,700 నర్సింగ్ సీట్స్ అనేవి బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అనేవి మన రాష్ట్రంలో ఉన్నాయి. సో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనకి సీట్స్ బాగానే ఎక్కువగానే ఉన్నాయి. కానీ మనకి ప్రతి సంవత్సరం ఒక లాస్ట్ ఇయర్ చూసుకుంటే 10,000 మంది జాయిన్ అయ్యారు. బోత్ గవర్నమెంట్ కోటా కానివ్వండి, మేనేజ్మెంట్ కోటా కానివ్వండి. పోయిన సంవత్సరం ఎంసెట్ ద్వారా నర్సింగ్ సీట్స్ని భర్తీ చేశాము. సో రిమైనింగ్ ఒక 2,800. నమస్కారం అండి. మీ ద్వారా మేము తెలియజేసుకుంది ఏంటంటే నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది తెలుగులోను మరియు ఇంగ్లీష్లోనూ కూడా ఉంటాయి క్వశ్చన్స్. మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీ ఎగ్జామ్ తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో తీసుకోవచ్చు, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు తెలుగు మీడియంలో తీసుకోవచ్చు. ఒకే క్వశ్చన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఉంటాయి.
టోటల్ మొత్తం అన్ని క్వశ్చన్లు వచ్చేసరికి 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కులు అనేవి ఉండవు. దీంట్లో నెగిటివ్ మార్కులు అనేవి ఉండవు. మీరు అటెంప్ట్ చేస్తే మార్క్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అంతేకాని నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. టోటల్ 100 మార్కులు ఉంటాయి. బయాలజీకి 20 మార్కులు, ఫిజిక్స్కి 20 మార్కులు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ నిరసన విసిరిన సవాలుకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. పచ్చ కామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు జోగి రమేష్ తీరు ఉందంటూ వసంత కృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు. గొల్లపూడి దత్త కళ్యాణ మండపంలో జరిగిన స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ కి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయడానికి ఒప్పించమనండి, పులివెందులలో తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. మైనింగ్ పై జోగి ఆరోపణలు అవాస్తవమంటూ జోగి రమేష్ గతంలో ఎన్ని అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారో చూసుకోవాలని ఎమ్మెల్యే వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికను అధికారులు వాయిదా వేశారని, ఎప్పుడు ఎన్నిక జరిగినా గెలిచేది తెలుగుదేశం పార్టీనని అన్నారు. 20 మంది కౌన్సిలర్లతో తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ఖాయమంటూ ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. పోటీకి సిద్ధంగా ఉన్నాను, మీరు రాజీనామా చేసి పోటీ చేయమని కూడా ఒక యాడ్ చేశారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? నేను పులివెందుల నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా దమ్మేంటి నిరూపించుకుంటా. పులివెందులో జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయించమనండి. చంద్రబాబు గారితో మాట్లాడి నేను అక్కడ పోటీ లేకుండా మీ ఇద్దరం 1-to-1 పోటీ చేసుకుంటాం అనే సవాళ్లు ఎట్లా ఉంటాయి, ఇవి కూడా అట్లాగే ఉంటాయి. 60 ఏళ్ళతో ఓడిపోయిన వాళ్ళు మైలవరం నియోజకవర్గ చరిత్రలో ప్రజలు ఆశీర్వదించి నాకు 43,000 మెజార్టీతో గెలిపించిన తర్వాత ఏ సందర్భానికి ఈ సవాళ్లు ఇసిరాడు? అది లోపల తట్టుకోలేని భావనలు అనమాట. ఇవన్నీ ఏదైనా సందర్భం వచ్చి సవాళ్లు వేసుకుంటే ఉంటది. ఏ సందర్భం లేకుండా ఈ రాష్ట్రంలో ఓడిపోయిన 164 మంది కూడా ఏ సవాళ్లు వేసి మీరు రాజీనామాలు చేస్తే మేము పోటీలు చేస్తాం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది ఆయనకు అర్థమైన స్ఫూర్తి. అది ఆయన గనక ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టాగో అసెంబ్లీకి రావట్లా పెట్టట్లా రాజీనామా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చి పులివెందుల్లో పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను. అప్పుడు ఆయన కూడా ఇక్కడ పోటీ చేసుకోవడానికి ఆయన కూడా రెడీగా ఉన్నానండి. థ్యాంక్ యూ. మైనింగ్ ఇసుక విపరీతంగా ఇక్కడ బాగా దోచుకుంటున్నారు, మైనింగ్ బాగా అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారని కూడా ఆరోపణ చేశారు. పచ్చకామర్లోడి కళ్ళకి లోకమంతా పచ్చగానే ఉంటది. అక్కడ అగ్రిగోల్డ్ భూముల దగ్గర నుంచి పెడన వెళ్ళి అక్కడ జరిగే తొంతంతా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. కాబట్టి ఏదో ఒకటి బురద జలాలి. కాబట్టి అప్పుడు తను 5 సంవత్సరాల మీద కలిసి ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పుకుంటే ఈరోజు ఆ మాట చెప్పడానికి అతను అర్హుడయ్యేవాడు. ఇది ఏదో ఒకటి ఎదటి వాళ్ళ మీద బురద జల్లాలి. కాబట్టి ఒక విలువలు లేకుండా, ఒక మర్యాద గౌరవం, తనకు మాజీ మంత్రి అనే స్పృహ లేకుండా ఎదుటి మాట్లాడే వ్యక్తుల మీద, ఒక శాసనసభ్యుడి మీద మాట్లాడుతున్నాను, ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి గారి మాటల మీద మాట్లాడుతున్నాను అనే స్పృహ లేకుండా, వయసులో చిన్నోడినేమో జగన్మోహన్ రెడ్డి గారు, వయసులో పెద్ద చంద్రబాబు నాయుడు గారిని పట్టుకున్న చంద్రబాబు నాయుడు అంటూ సంబోధిస్తా, అది అతనికి ఉన్నటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి లోపాలు. దాన్ని మనం ఏం చేస్తాం? మనం రాజకీయాల్లో హుందాగా మెలగాలి. జగన్మోహన్ రెడ్డి గారు మనకంటే వయసులో చిన్నోడైనా గౌరవరీత్యా పెద్దోళ్ళు గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆయన తండ్రి సమకాలికుడు, ఆయన పట్టుకొని చంద్రబాబు ఏదో ఇట్లా నోటుకు వచ్చినట్టు. దానికి ఇవన్నీ వాళ్ళకున్న సమస్యలు. మన మాజీ ముఖ్యమంత్రి జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి మరి కొండపల్లి మున్సిపాలిటీ మేమే గెలిచాం అయిపోయిందా, ఎమ్మెల్యే పారిపోయారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పారిపోయారు అనే విధంగా మాట్లాడారు. దీని మీద మీ దృష్టికి వచ్చిందా? మీరు ఏ విధంగా స్పందిస్తారు? నోరున్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. మాట్లాడిన ప్రతి దానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. దీంట్లో పారిపోవాల్సిన అవసరం లేదు. 20 కౌన్సిలర్లు తెలుగుదేశం చేతిలో ఉండగా పారిపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాధికారులు ఏ రోజు ఎన్నిక నిర్వహిస్తే ఆ రోజు ఎన్నికకి మేము సిద్ధంగా ఉన్నాం. సీల్ కవర్ లో ఉన్న ఒక ఓటుని తొలగించాలంటే ఆ వ్యక్తి ఎవరికి ఓటు వేశాడు, ఎవరు ఓటు ఎట్లా తొలగించాలి? ఎందుకంటే వ్యక్తుల వారీగా అక్కడ ఓట్లు నమోదు అవ్వాలి. ఆ రోజు ఒక గ్రూప్ కి 15 మంది చేతులు ఎత్తారు, ఒక గ్రూప్ కి 16 మంది చేతులు ఎత్తారు. ఇప్పుడు ఎంపీ గారి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ నాని గారు ఓటు కోర్టు ద్వారా తీసుకొని ఆ ఓటు మళ్ళా విత్డ్రా చేసుకున్నాడు. నాకేమైతే ఆయనకు ఓటు కావాలని కేసు వేశారో ఆ కేసు విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్నప్పుడు ఆయన ఆ రోజు ఎవరికి వేశారు, ఎక్కడ దేంట్లో ఓటు తీయాలనే అంశం ఇక్కడ కన్ఫ్యూజన్కి, న్యాయపరమైనటువంటి వివాదానికి తావిచ్చింది. దానివల్ల మళ్ళీ అధికారులు ఆపి ఎన్నికల సంఘాన్ని ఇప్పుడున్నటువంటి బలాబలాలతో మళ్లీ ఎన్నిక నిర్వహించే దానికోసం అనుమతి కోరున్నారు. ఎన్నికల సంఘం ఎప్పుడైతే అనుమతి ఇస్తుందో అప్పుడు వెంటనే నిర్వహిస్తాం. తాడు బొంగరం లేని వ్యక్తులు మాట్లాడే మాటలకి ఇంకా అంతా అయిపోయిన తర్వాత కూడా 151లో మధ్యలో ఎగిరిపోయి 11 మిగిలిన తర్వాత కూడా
మేమే పోయి కూర్చొని సమస్యలు పరిష్కరిస్తాం, లేదా సెక్రటరీ పోయి నేనే కూర్చొని పరిష్కరిస్తాననే అవివేకులు ఉన్నదానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. కొంతమంది చెప్పుకోవచ్చు నేనే ప్రధానమంత్రి పీఠం మీద కూడా పోయి కూర్చుంటా, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటా అని. అది వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ కర్మకు వదిలేద్దాం, దాని గురించి పెద్ద మన సమయం వృధా చేసుకోవాల్సిన పనిలా. నేను మొన్నే చెప్పున్నాను, మనం పోతా ఉంటే కుక్కలు చాలా మురుగుతూ ఉంటాయి, మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ప్రజలు ఒక నిర్దిష్టమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి ఆ బాధ్యతలు మన చేతనైన మేరకు అటు రాష్ట్ర ప్రభుత్వంతో ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో ప్రజలతో అనుసంధానమై మనం నిర్వర్తించాలి. నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి సారథ్యంలో విజన్ 2047 కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆయా నియోజకవర్గాల్లో రాబోయే 2047కి ఏ రకంగా అభివృద్ధి తీసుకెళ్లాలి, అక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఆ ప్రాంతం అభివృద్ధికి ఒక రూట్ మ్యాప్ లాగా విజన్ డాక్యుమెంట్ తయారు చేయమన్నారు. దాని మీదట ఇప్పటికే 2 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రోజున 3వ సమావేశంలో గడిచిన 2 సమావేశాల్లో అధికారులందరినీ పెట్టాం. ఈసారి పత్రికా సోదరులు ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్యులు వ్యక్తులు అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకొని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి, ఎందుకంటే అమరావతికి మైలవరం నియోజకవర్గం ముఖ్య దూరం కాబోతా ఉంది. అట్లాగే ఇక్కడ ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి, టూరిజంగా కూడా అభివృద్ధి చేయడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని సద్వినియోగపరుచుకొని సమన్వయపరిచి అభివృద్ధిలో మైలవరం నియోజకవర్గాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో మొదటి 50 నియోజకవర్గాల్లో ఒకటిగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అందరూ చాలా విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు. ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా వచ్చే వారంలో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం. ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఒక 5 ఉద్యోగస్తులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అట్లాగే ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇక్కడ ఎండిఓని కూడా కోఆర్డినేటర్గా పెట్టారు. తప్పకుండా ఈ కార్యక్రమాలని 2-3 గ్రూపులుగా విభజించుకొని ఏది ముందు తక్షణం ప్రారంభించాలి, ఏది రెండవ దిశ, ఏది మూడో దిశ అని నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహారంతో దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విలువైన సలహాలు సూచనలు ఇచ్చిన పత్రికా సోదరులకి అట్లాగే మైలవరం నియోజకవర్గ పెద్దలకి అందరు ప్రభుత్వ అధికారులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. యోగాంధ్రలో ఎన్టీఆర్ జిల్లా మరో రికార్డు సృష్టించిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. బోట్లలో నిర్వహించిన యోగా ప్రపంచ రికార్డు సృష్టిస్తుందని చెప్పారు. గతంలో డ్రోన్ల ద్వారా ఇదే స్థలంలో ప్రపంచ రికార్డు సాధించామని గుర్తు చేశారు. బోట్లు, ఫంట్లు మీద 1000 మందికి పైగా యోగాలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. యోగాంధ్రలో భాగంగా బరం పార్కులోని కృష్ణా నది ఒడ్డున నదిలో పడవలపై యోగాసనాలు వేశారు. కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా ఈ సందర్భంగా మాట్లాడుతూ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచానికే పూజా గది అంటే మన దేశంలో పుట్టిన యోగాకు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో పూర్వ వైభవం వస్తుందన్నారు. జూన్ 21న తేదీన ప్రపంచ యోగా డే సందర్భంగా ఏపీలో నిర్వహించే కార్యక్రమంలో 2 కోట్ల మంది పాల్గొంటారన్నారు. విశాఖపట్నంలో ఒకేసారి 5 లక్షల మందితో యోగా చేయడం ద్వారా మరో రికార్డుకు సిద్ధమవుతున్నామని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రతి ఒక్కరు యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలని అన్నారు. జీవితంలో యోగా భాగమైతే ఎల్లప్పుడూ ఆరోగ్యం మీ వెంటే ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ ఆధ్వర్యంలో రికార్డు సృష్టించడం ఆనందంగా ఉందన్నారు. నమస్కారం. యోగా ఇవాళ మన జీవనంలో ఒక ప్రక్రియ. వాళ్ళ ఎన్టీఆర్ జిల్లా అధికారులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆధ్వర్యంలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్స్ వరల్డ్ రికార్డ్ సుమారు 2000 మంది పడవల మీద వివిధ రకాల బోట్ల మీద యోగా చేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఈ ప్రాంతం ఎప్పుడూ కూడా వరల్డ్ రికార్డుకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. గతంలో కూడా చూసాం, ఇదే ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డ్రోన్ షో జరిగింది. ఆ రోజు కూడా మనం సుమారు 5000 డ్రోన్స్ ఆకాశం మీదకి ఎగురవేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కాం. అటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ వాటర్ క్రాఫ్ట్స్ మీద వరల్డ్ రికార్డ్ సృష్టించడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడ అంటేనే ఒక అవేర్నెస్ ఉన్న ప్రాంతం. ప్రజలందరూ చక్కగా అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ యోగా చేసి వరల్డ్ రికార్డు సృష్టించడానికి విజయవాడ కృషి చేసిన అందరు అధికారులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అజయ్ జైన్ గారికి, మీనా గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి, కమిషనర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ విజయవాడ ఏ విధంగా వరల్డ్ రికార్డు సృష్టించిందో రేపు 21వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి వారి ఆధ్వర్యంలో
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విశాఖపట్నంలో యోగా డే సందర్భంగా ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా 5 లక్షల మందితో యోగా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా గౌరవ నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని సక్సెస్ అయ్యే విధంగా 5 లక్షల మంది వచ్చే విధంగా చేసే విధంగా వారు కృషి చేస్తున్నారు. మనం చూస్తున్నాం గత 15-20 రోజుల నుంచి మా గౌరవ కలెక్టర్ లక్ష్మీ షా గారి ఆధ్వర్యంలో వివిధ రకాలుగా యోగాని అవేర్నెస్ పెంచుతున్నారు. మన కూడా భారీ ర్యాలీ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో రేపు కొండపల్లిలో కూడా యోగా డే పెట్టబోతున్నాం. ఇట్లా అన్ని ప్రాంతాల్లో యోగా అవేర్నెస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రజలందరూ యోగాలో ఒక భాగంగా తమ జీవన విధానంలో భాగంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రులు వారు చెప్తున్నారు. తప్పకుండా ఆ విధంగా జిల్లా యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం పనిచేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. గౌరవ ఎంపీ గారికి, మీనా గారికి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కి చాలా సంతోషంగా ఉంది. యోగాంధ్రప్రదేశ్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో పున్నమి ఘాట్లో కృష్ణనది పక్కన యోగా అండ్ వాటర్ క్రాఫ్ట్స్ చెప్పి ఒక వరల్డ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా సంతోషం. దీనికోసం ప్రత్యేకంగా కలెక్టర్ గారిని, జిల్లాధికారులని అందరికీ కూడా హృదయపూర్వక అభినందనిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎంపీ గారు చెప్పినట్టుగా 21వ తేదీ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంకి రాబోతున్నారు. ఆ రోజు 5 లక్షల మందితో మళ్ళీ ఒక వరల్డ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనమందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఇప్పటికీ 2 కోట్ల మంది పైన ఆంధ్ర ప్రజలు దీంట్లో యోగాలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకి వచ్చినారు. యోగా అనేది మన ఒక రోజు మాత్రం కాకుండా మన జీవితంలో ఒక భాగస్వామి చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం. దీనికోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు యోగా ఆంధ్రప్రదేశ్కే మార్చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు యోగా ఆంధ్ర క్యాంపెయిన్కి భాగంగా ఇక్కడ ఈ వాటర్ మీద ఒక యూనిక్ అటెంప్ట్ యోగా కింద చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. వర్షం ఉన్నా కూడా అందరూ వచ్చి పిల్లలు, ఎంప్లాయీసు, విఐపీలు అందరూ వచ్చి ఇక్కడ యోగా చేశారు. చాలా మంచి అనుభవం ఇది. నా తరఫు నుంచి జిల్లా కలెక్టర్కి చాలా అభినందనలు. మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ 21వ తారీఖున జరుగుతున్న ఇంటర్నేషనల్ యోగా డేకి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, అది ఆశిస్తూ. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగా అండ్ వాటర్ క్రాఫ్ట్ అనే వరల్డ్ రికార్డ్ కోసము ట్రై చేశాము. దీనికోసము గౌరవ ఎంపీ గారు, గౌరవ టూరిజం సెక్రటరీ గారు, అలాగే జీడీ సెక్రటరీ సార్ రావడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయవాడ అలాగే ఎన్టీఆర్ జిల్లా అసలందరికీ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్కి, ప్రతి ఒక్క సంస్థకి, అలాగే ప్రతి ఒక్క అధికారులకి, ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వర్షం వస్తున్నప్పటికీ కూడా చాలా చక్కగా వచ్చి అందరూ ఎంతో ధైర్యంగా, ఎంతో దృఢ సంకల్పంతో వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. సో దీంట్లో రికార్డు కూడా సృష్టించే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం హోప్ చేస్తున్నాము. దీనికి సహకరించిన మీడియా మిత్రులు, అలాగే సీరియస్ సర్స్ అందరూ, అలాగే ప్రజాప్రతినిధులందరూ, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నానాటికి అభివృద్ధి చెందుతున్న సమాజంలో మహిళలను కించపరుస్తూ మాట్లాడడం హేయమైన చర్యని పలు రంగాలకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని, మహిళలపై కొందరు వికృత వ్యాఖ్యలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అటువంటి వారిని క్షమించేది లేదని, మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మహిళలపై వికృత వ్యాఖ్యలు, చర్యలు నివారణ అంశంపై చర్చా గోష్ఠి జరిగింది. చర్చలో పాల్గొన్న వివిధ మహిళా సంఘాల నాయకులు మహిళలపై జరుగుతున్న దాడులను, వికృత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు 2014 నుంచి మహిళలపై విమర్శలు సర్వసాధారణమయ్యాయన్నారు. మహిళలు ఏ పార్టీలకు సపోర్ట్ కాదని, నారా భువనేశ్వరిని, భారతీ రెడ్డిని విమర్శలు చేసినప్పుడు ముందుగా తామే బయటకు వచ్చి నిరసనలు తెలిపామని చెప్పారు. ఎక్కడ చూసినా మహిళలను విమర్శలు చేయటం పరిపాటిగా మారిందన్నారు. ఓటు బ్యాంకు కోసమో, రాజకీయ లబ్ధి కోసమో మహిళలను ఉపయోగించుకుంటే సహించేది లేదన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సి ఉందన్నారు. మహిళలను విమర్శలు చేసిన వారికి ఎటువంటి ఉన్నత పదవులు రాకుండా చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసే విధంగా చట్టాలు రావాలన్నారు. మహానాడులో ఆడబిడ్డ మీద ఏమైనా విమర్శలు చేసినా, అసభ్యంగా ప్రవర్తించినా వాళ్ళ అంతు చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, ఆ విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై చేస్తున్నటువంటి అనుచిత వికృతమైనటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ రోజున మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా
మహిళల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మహిళల్ని టాపిక్గా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పుకుని మీడియాల్లో సోషల్ మీడియాల్లో ట్రోల్ చేసుకోవటానికో వీటిని వాడుకుంటూ ఉన్నారు తప్ప మహిళకి భద్రత, మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పి మీరు అధికారాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా కేవలం ప్రకటనలాగానే పరిమితం అయిపోతూ ఉన్నాయని చెప్పి ప్రభుత్వాలకి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ వేదిక ద్వారా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు దిశ యాప్ తీసుకొచ్చినా, ఇప్పటి ప్రభుత్వాలు శక్తి యాప్ తీసుకొచ్చినా ఈ యాప్ల వల్ల ఒరిగేదేంటి? మాకు ఎవడ కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటానే పోతూ ఉన్నారు కదా. మహిళల్ని చాలా చండాలంగా దుర్మార్గంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు కదా. వేశ్య కూడా ఒక మహిళేనయ్యా. ఆమెను ఈ పరిస్థితికి దిగజార్చింది ఎవరు? ఆమెను ఏ విధంగా గౌరవంగా సమాజంలోకి తీసుకొచ్చి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించాలో అన్న బాధ్యత మనందరిపైన ఉంది, ప్రభుత్వాలపైన ఇంకా ఎక్కువ ఉంది. అటువంటిది ఎవరెవరన్నా కాదన్నా దేవతల రాజధాని అని చెప్పి డిసైడెడ్. అది రాష్ట్రం అంతా ఒప్పుకుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, అన్నిటికంటే మించి ప్రజలు ఒప్పుకున్నారు. 29 గ్రామాలకు చెందినటువంటి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. మహిళలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ఉద్యమించాం. దాన్ని గుర్తించి గౌరవించి అమరావతి రాజధానిగా అది ఏర్పాటైపోయింది. ఈ రోజున ఏదో ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వచ్చింది, కనీసం అమరావతి అని మెన్షన్ చేయకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ఏంటి? దాన్ని నియంత్రించండి. మహిళల మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల మీద అందరూ కూడా చర్చిస్తున్న సందర్భంలో మహిళా సంఘాల ఐక్యవేదిక దీన్ని నిర్వహిస్తూ ఉన్నది. 3 అంశాలని ఈరోజు ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి మేము తీసుకురాదలుచుకున్నాం. ఒకటి, తమ రాజకీయాల కోసం మహిళల్ని షీల్డ్గా ఉపయోగించుకోవడం అనేది అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా బ్యాన్ చేయాలా. వాళ్ళు అలా చేస్తే, వాళ్ళ నాయకులు అలా చేస్తే ఆ పార్టీ తమ వైపు నుంచి క్షమాపణలు కోరాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరించాలి. మనం గత చరిత్ర అంతా చూసినట్లయితే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ప్రభుత్వం కానీ పాక్షికంగా వ్యవహరిస్తుంది. అంటే తన వాళ్ళనంటే ఒకలాగా, ఎదుటి వాళ్ళనంటే ఒకలాగా వ్యవహరించేటటువంటి పద్ధతి మాత్రమే కాదు, పేట్రియార్కీని దిగమింగుతూ ఉన్నటువంటి పితృస్వామిక ఆధిపత్యాన్ని దిగమింగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వము మేము అడుగుతున్నాం, ఒక అమ్మాయిని ఆ అమ్మాయి మాది సెక్యులర్ రాజ్యాంగమో రామాయణ భారతాల్ని బట్టి కాదు అని చెప్పేసి అన్నందుకు ట్రోల్ చేశారా లేదా? ట్రోల్ చేస్తే అధికార పక్షానికి సంబంధించి సమన్లు పంపించమని చెప్పింది. వెంటనే రమ్మని చెప్పి మేము మాట్లాడటానికి సమన్లు అంటే సంజాయిషి ఇచ్చుకోవడానికి రమ్మని చెప్పింది. ఈ సంజాయిషిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా మహిళా లోకం ఊరుకోదు. దానికి ప్రభుత్వం కనుక తక్షణం ఈ విషయంలో చర్య తీసుకోకపోతే మాత్రం మహిళలందరూ పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తవుతారనే విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గురుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానం 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు తెల్లవారుజాము నుండి ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి సన్నిధిలో జరుగుతున్న బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మేళ తాళాలతో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని స్వామికి పవిత్రమైన కృష్ణా జలాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన చిట్టినగర్ ప్రాంతంలో కొలువు తీరిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానం 14వ వార్షిక బ్రహ్మోత్సవంలో నేటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 వరకు జరిగే బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు నిర్వహిస్తున్నారు. మహిమాన్వితమైన ఆలయంగా పేరొందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు దేవదేవునికి కృష్ణానది నుండి సహస్ర కళాశాలతో తెచ్చిన కృష్ణానది జలాలతో ఉత్సవమూర్తులకు కళాభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని పెళ్లి కుమారుని చేశారు. 5 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలలో జరిగే మొదటి రోజు కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మరుపిల్ల హనుమంతరావు, కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ గరుడాచల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 14వ వార్షికోత్సవాలు ఈ రోజునే మొదటి రోజు శ్రీవారికి కృష్ణానది నుండి 100 మంది బిందెలతో గంగాజలం తీసుకొచ్చి ఆ స్వామికి అభిషేకం చేసి ఈ రోజున
పెండ్లి కుమారం చేయడం జరుగుతూ ఉంది. వేద పండితులు తిరుపతి నుంచి వేద పండితులు ఆ స్వామివారిని రంగరంగ వైభవంగా ఆ స్వామివారిని స్నానాలు చేపించి పెళ్లి కుమారుని చేస్తూ ఉన్నారు. ఈ ఉత్సవాలన్నీ కూడా తిరుమలలో ఏ రకం జరుగుతుంది అదే రకంగా చిట్టినగర్లో వేయించేసిన స్వామికి కూడా చాలా విశిష్టమైన స్వామి. ఎవరైనా ఏం కోరుకున్నా కూడా ఎమ్మని జరిగే పరిస్థితి ఈ దేవస్థానంలో ఈ స్వామివారి ద్వారా చాలామంది కూడా మాకు చెప్తూ ఉంటారు. మేము కూడా ఏం కోరుకున్నా కూడా రిపీటెడ్గా వస్తూ ఉంటారు. అలాగే ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు సుమారు మాకు 5 రోజుల పూజలు 150 మంది, అలాగే ఒకరోజు కళ్యాణంకి 100 మంది భక్తులు, వారందరూ కూడా రిపీటెడ్గా అదే జనాభా ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తూ ఉంటారు. ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఇక్కడ జనాభా కూడా తీసుకుంటారు. కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకి అన్ని రకాలుగా తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. అలాగే మా కమిటీ పెద్దలు మన మరిపిల హనుమంతరావు ప్రసాద్ సెక్రటరీ గారు, అలాగే మాకెంతో ఈ గుడి ఉన్న కాడి నుంచి సుమారు 45 సంవత్సరాల నుండి మన సేవలు అందిస్తున్న మన బంకా హనుమంతరావు గారు, అలాగే సీనియర్ సభ్యులు మన మరిపిల తాతారావు గారు, అలాగే మన రాంపిల వాసు గారు, మాగిన సత్యనారాయణ గారు, మా రెడ్డి గారు, అందరూ ఇక్కడ కార్యక్రమాలు మాత్రం మేనేజ్మెంట్ నగరాలు చేసిన కార్యక్రమాలు మాత్రం అన్ని కులాలు మతాలకు అతీతంగా ఇక్కడ అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతో మేము కార్యక్రమాలు చేస్తున్నాం. కూడా అందరికీ ఆ స్వామి ఆశీస్సులు ఉండాలి. అలాగే విజయవాడ ప్రజలకు, నగర ప్రజలకు, అలాగే దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా అయ్యవారు ఆశీస్సులు ఉండాలని మా కమిటీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. చిట్టినగర్లో వేచున్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర వారి ఆలయంలో నగరాల సీతారామ స్వామి మహాలక్ష్మి వారు కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఉదయం వేకుజామున 5 గంటల నుంచే మరి ఒక 500 మంది పుణ్యశ్రీలతో మరి కృష్ణా నదిలో జలాలు 1108 బిందులతో స్వామివారికి అభిషేకం చేయడానికి కూడా వాళ్ళు పాదయాత్రతో వచ్చి స్వామివారిని అభిషేకం చేస్తూ, అలాగే అన్ని కార్యక్రమాలు కూడా మరి పెళ్లి కుమారుడు కూడా చేయడానికి కూడా రంగం సిద్ధమైంది. ఆ తండ్రిని ఇక్కడున్న ప్రజలు కూడా ఈ చిట్టినగర్లో ఉన్న ప్రజలు కూడా నిజంగా ఎంతో పుణ్యవంతులు. నిజంగా ఆ స్వామివారి దర్శనం గురించి వేల మంది రావడం కూడా జరుగుతుంది. ఆ స్వామిని ఈరోజు ఎంతో చక్కగా ఉన్నాయంటే ఆ స్వామి ఆ పుణ్యస్థానాలు పుణ్య జలాలతో చేయించి చక్కగా ఆయనకి పెళ్లి కుమారుడు చేయడం కూడా జరుగుతుంది. మరి మా దేవస్థానం తరఫున ఇక్కడున్న ప్రజలకి, విజయవాడలో ఉన్న ప్రజలకి, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మాకు ధన్యవాదాలు. అలాగే మా పిల్ల శ్రీని గారు 2 నెలల నుంచి ఎంతో దీని మీద పట్టుదలతో ఒక శ్రమ చేస్తూ ఈ బ్రహ్మోత్సవాలు భారీగా చేయాలి. 14 సంవత్సరాలు అయింది కాబట్టి మన గుడి స్థాపించి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేయాలని చెప్పి మరి పిల్ల శ్రీని గారు, బంక హనుమంతరావు, మరిపిల తాతారావు గారు, రాంపిల వాసు గారు, మరి మా మిత్రుడు రామరెడ్డి గారు, అలాగే మాకి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ మహానుభావులు కలిసిస్తే కానీ ఈరోజు ఇంత బ్రహ్మాండం జరుపుకోవడానికి కూడా మాకు ఎంతో ఆనందదాయకం. మరి వారు ఇంత కష్టపడినంత కూడా మా కమిటీ తరఫున పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. టాటా ఉత్పత్తి అయిన తనైరా ఆర్థిక సంవత్సరం 2025లో 30% వృద్ధిని నమోదు చేసింది. బలమైన వివాహ షాపింగ్ సెంటిమెంట్ ద్వారా ఆర్థిక సంవత్సరం 2026కి అద్భుతమైన ప్రారంభాన్ని పొందింది. ఇది దాని వృద్ధి ధోరణిని కొనసాగిస్తుంది. ఈ వృద్ధి పదాన్ని కొనసాగిస్తూ బ్రాండ్ తమ మొట్టమొదటి దేశవ్యాప్త అమ్మకాలను ప్రారంభించింది. స్వచ్ఛమైన మరియు సహజమైన వస్త్రాలతో తయారు చేయబడిన చీరలు, రెడీ టు వేర్ ఎంసెంబుల్స్, ఆస్టిచ్డ్ కుర్తా సెట్లు మరియు పండుగ లెహంగాలు వంటి విభాగాలలోని విస్తృత శ్రేణి ఉత్పత్తులపై 40% వరకు తగ్గింపును అందిస్తుంది. దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 80 స్టోర్ల బలమైన నెట్వర్క్ గో టు ఎథ్నిక్ వేర్ గమ్యస్థానంగా తన స్థానాన్ని తనైరా మరింత బలోపేతం చేసుకుంటుంది. పండుగ సీజన్ ప్రారంభం కానున్న వేళ అంటే చాలా మంది ముందుగానే ఈ సేల్ సీజన్ ప్రారంభాన్ని ప్రకటించడంతో తనైరా అందించే విలక్షణమైన డిజైన్ వైవిధ్యం ద్వారా ప్రత్యేకంగా ఉన్న స్వచ్ఛమైన మరియు ప్రామాణికమైన ఉత్పత్తుల శ్రేణిని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది, వినియోగదారులకు అందిస్తుంది. Good afternoon everyone, and thank you for joining us on this press conference. Before talking about the main event or the main offers that we have, a brief about Taneira. Taneira has been there for now 8 years. 2017 is when we have launched. It is an offering from Tata, and it is a Tata's assurance to bring a 5,000-year-old category back
with the pure authentic weaves from different parts of country. So best of India under one roof. We have a new shopping experience of browsing, self-browsing, which is very different. Staff is extremely knowledgeable and consumer services really on top of it. Over the last many years, we have expanded aggressively. Currently, we are at 80 stores in 41 cities. And last year was a great growth also with about 30% growth. And the year for this year has also started off very well thanks to the wedding season. And hence, keeping that momentum, for the first time, we are offering really exclusive big discounts of up to 40% in categories like Kanjivaram, Banaras, Tussars, different cottons, ready to wear kurtas, kurta sets, ready to wear blouses. So this is with an anticipation of the Varamahalakshmi followed by Ganesh Chaturthi, which is all preponed, which is all starting from early August. So we want that festive shopping coming. And the new thing that we are also doing is every Thursday, that is every Thursday, there is going to be a fresh stock that's going to come in. So it's not the same stock. It's not that the customers come once and they have finished seeing. Every Thursday we are going to be putting new products that will be available on discount. Best of Indian silks from all across India. So that's what we have. మేడం చెప్పినట్టు తనేరా ఇప్పటికి ఒక 8 years అయింది. సో మేము ఒక 80 స్టోర్స్ ఉన్నాయి 40 సిటీస్లో. అండ్ విజయవాడ ఇస్ అ ఫ్లాగ్షిప్ స్టోర్, ఉన్న ఊరిలో పెద్ద స్టోర్. అండ్ ఆల్సో ఈ వరమహాలక్ష్మి వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ టైం 40% అప్ టు 40% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఫ్రెష్ స్టాక్ ఉంటుంది మీకు. బెనారస్లో, కంచిలో ఎక్కడ లేని వెరైటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో మా కంచి ప్యూర్ కంచి శారీ సర్టిఫికేట్తో వస్తుంది. టాటా వాళ్ళు సర్టిఫై చేస్తారు జెరీ ప్యూర్ అని. అలాగే బెనారస్లో పాటన్ పటోలా కూడా మనకి సర్టిఫికేట్తో వస్తుంది. అండ్ ఇండియా నుంచి ఉన్న అన్ని రకాల శారీసే టస్సర్లు కానీ, మహేశ్వరి, చందేరి అన్నీ మీకు దొరుకుతాయి. ఒక ప్లేస్లో అన్ని శారీస్ దొరుకుతాయి. అండ్ ఎవ్రీ థర్స్డే ఈ ఆఫర్ ఉన్న కాలం వరకు మీకు ఎవ్రీ థర్స్డే కొత్త స్టాక్ వస్తుంది. ఒకసారి వచ్చి షాపింగ్ అయిపోయింది అనుకోకుండా ఎవ్రీ థర్స్డే యూల్ హ్యావ్ న్యూ, అంటే కొత్త వెరైటీస్ వస్తాయి ఆఫర్లో ఉన్న శారీస్ కానీ, కొత్త శారీస్ కానీ. సో ఈ వరమహాలక్ష్మికి, ఈ వెడ్డింగ్ షాపింగ్కి మీరు వచ్చి చూసుకుంటే మంచి చీరలు దొరుకుతాయి. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఫ్లో విజయవాడ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు విజయవాడలోని ఓ హోటల్లో జరిగింది. కార్యక్రమంలో ఫ్లో జాతీయ అధ్యక్షురాలు పూనం శర్మ పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిభ గల 15 మంది పేద విద్యార్థినులకు సైకిళ్లను బహుకరించారు. చేనేత వస్త్రాలను, కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో చేనేత ఉత్పత్తులతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఫ్లో సభ్యులు ప్రదర్శనను తిలకించి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేశారు. అనంతరం జాతీయ అధ్యక్షురాలు పూనం శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రష్మి సరిత, విజయవాడ చాప్టర్ అధ్యక్షురాలు అమృత కుమార్, మెంటర్ పద్మ రాజగోపాల్, గవర్నింగ్ బాడీ సభ్యురాలు ఉషారాణి మన్నే విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో పూనం శర్మ మాట్లాడుతూ విభజన ఆంధ్రప్రదేశ్లో ఫ్లో చాప్టర్ లేదని, ఇక్కడ ఆవశ్యకతను గుర్తించి దేశంలో 21వ చాప్టర్ను విజయవాడలో ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, సంక్షేమం, భద్రతకు తీసుకుంటున్న చర్యలు, మహిళా సాధికారత లక్ష్యంగా తీసుకొస్తున్న పాలసీలు బాగున్నాయని అన్నారు. విజయవాడ చాప్టర్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు రూపకల్పన చేశామని, దశల వారీగా చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ చాప్టర్లో ఇప్పుడు 132 మెంబర్స్ ఉన్నారు. ఫ్రమ్ విజయవాడ, వైజాగ్ అండ్ గుంటూరు. చాలా వైబ్రెంట్ ఎంటర్ప్రెన్యూర్ లేడీస్, వర్కింగ్ లేడీస్ ఉన్నారు. అండ్ మన ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోజు, ఎందుకంటే ఫిక్కీ ఫ్లో ఒక బ్రాండ్ నేమ్ ఉంది. ఈరోజు విజయవాడలో ఓపెన్ అవుతూ ఉంటుంటే చాలా ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో వాళ్ళు చాలా విమెన్ లెడ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఆల్రెడీ మేడం చెప్పారు, చాలా స్కిల్లింగ్ ఫర్ లేడీస్ రైట్ ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్, అండర్ ప్రివిలేజ్ లేడీస్ ఫ్రమ్ ద విలేజెస్, మన మిడిల్ క్లాస్ వర్కింగ్ లేడీస్, అప్పర్ క్లాస్ వర్కింగ్ లేడీస్ అందరికీ ఏం సహాయం కావాలి స్కిల్లింగ్లో మనం ఏర్పాటు చేసేకి ప్రయత్నం చేస్తాము. దీనిలో మనకి కెపాసిటీ బిల్డింగ్ ఉంది, స్కిల్లింగ్ ఉంది. కెపాసిటీ బిల్డింగ్, స్కిల్లింగ్ చేసిన తర్వాత
వాళ్ళు ఎలా ఎంటర్ప్రెన్యూర్గా తయారవుతారు, వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కావాలి లేకపోతే ఒక చిన్న యూనిట్ కావాలి, ఇవన్నీ మనం గవర్నమెంట్తో సహాయం తీసుకొని ఏర్పాటు. And now with Vijayawada becoming a part of the Flow network, we will bring in all the know-hows of the trainings that we've been doing, the initiatives that we've been doing, whether it is women on the boards training or it is on the skill front, whether it is digital learnings, whether it is financial literacy programs that we're doing. And these are the programs that we do pan-India. The chapter will also follow suit. They will also be part of the initiatives. So by the end of a year's tenure, a national president. Dhanyavad. Andariki namaskaram. Good afternoon. I am very happy to welcome you all here today. You have taken your time and effort to come and meet us. For that I am grateful, because today we are going to do something very monumental. We are opening Vijayawada as the 21st chapter of FICCI Ladies Organization. FICCI is the Federation of Indian Chambers of Commerce and Industries, and we are the women's wing of FICCI. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. కూటమి ప్రభుత్వానికి ఏడాది సందర్భంగా తల్లిదండ్రుల పథకం నిధుల విడుదల. ఒక్క రోజులోనే సెంట్రల్ నియోజకవర్గంలో 8.5 కోట్ల మేర అభివృద్ధి పనులకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శంకుస్థాపన. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాజీనామా చేసి తనపై పోటీ చేయాలి. మాజీ మంత్రి జోగి రమేష్ వివరణ సవాలుకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్. ఎదురెస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.